హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడబోయే వీడియో వచ్చి జనరల్గా ఇంటర్వ్యూస్ అడిగే క్వశ్చన్ ఏదైనా ఒక వర్డ్ ఇచ్చి అందులో లేదా ఒక స్టేట్మెంట్ ఇచ్చి అందులో రిపీటెడ్గా ఉన్న వర్డ్స్ని లైక్ క్యారెక్టర్స్ని రిమూవ్ చేయమంటారు. ఎగ్జాంపుల్ గూగుల్ తీసుకుంటే గూగుల్లో GWO ఉందంటే డబ్ల్యూని ఒక వర్డ్ రిమూవ్ చేయమని చెప్తుంటాం. సో GWO అంటే మళ్ళీ ఇంకో జీ రిపీట్ అయింది కాబట్టి దాన్ని రిమూవ్ చేయమని. సో ఇలా మనకి క్వశ్చన్స్ అడుగుతుంటారు కదా. సో దానికోసం మనం చూద్దాం. సో దానికోసం నేను C#.in యూజ్ చేస్తున్నాను. సో ఒక కన్సోల్ అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఒక 2 మీటర్స్ రిమూవ్ చేయడం కోసం ఫస్ట్ ఒక ఇన్పుట్ అనేది నేను పాస్ చేయాలనుకుంటున్నాను. దానికి స్ట్రింగ్ తీసుకొని స్ట్రింగ్ ఇన్పుట్ తీసుకుంటే ఎగ్జాంపుల్ గూగుల్ తీసుకుంటాను. గూగుల్ ఇక్కడ ఓ అనేది జీ అనేది రిపీట్ అవుతుంది. దీనికి ఒక అవుట్పుట్ కావాలి. అవుట్పుట్ తీసుకున్నాను. సో ఒక ఇంటి అవుట్పుట్ మనం తీసుకున్నాం. ఇన్పుట్ని ప్రాసెస్ చేయడానికి ఫరేజ్ లూప్ని వాడుతున్నాం. ఫరేజ్ లూప్లో ఒక క్యారెక్టర్ టైప్ ఆఫ్ వేరియబుల్ తీసుకొని దీని ఇన్పుట్ ఎందుకు ఇస్తున్నాను అంటే మనం ప్రతి క్యారెక్టర్ని రీడ్ చేసి అది రిపీట్ అవుతుంది లేదా చెక్ చేయడం కోసం యూజ్ చేస్తాం. కాబట్టి క్యారెక్టర్ టైప్ ఆఫ్ అని తీసుకున్నాం. ఇప్పుడు ఒక ఇఫ్ కండిషన్ పెట్టుకుని ఇఫ్ కండిషన్లో ఏం చెక్ చేయాలంటే ఇఫ్ కండిషన్లో ఇక్కడ ఇచ్చిన అవుట్పుట్ అన్నది క్యారెక్టర్ C అని ఇక్కడ 0 బేస్ ఇండెక్స్ కాబట్టి సో అది వాల్యూ చెక్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. క్యారెక్టర్ C =-1. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక వాల్యూ ఏం లేదు అంటే ఆబ్వియస్లీ నెక్స్ట్ పుష్ చేయాల్సింది ఆ క్యారెక్టర్ని అవుట్పుట్లోకి అసైన్ చేస్తాం. ప్లస్ C ఆల్రెడీ క్యారెక్టర్ అనేది ఉన్నది అంటే అది ఇఫ్ కండిషన్ ఫెయిల్ అవుతుంది. సో నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వర్డ్ క్యారెక్టర్ మనం కన్సోల్ అవుట్పుట్ నెక్స్ట్ అవుట్పుట్ అనేది అసైన్ అయింది కాబట్టి రిపీట్ అయిందా పోయింది. G అన్నది ఇక్కడ పోలేదు. ఎందుకంటే ఈ టైప్లో G అన్నది ఫస్ట్ లెటర్ని క్యాపిటల్గా దీన్ని స్మాల్ లెటర్గా కన్సిడర్ చేసుకుంటుంది. అందువల్ల G అనేది రిమూవ్ కాలేదు. ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ Gని కూడా క్యాపిటల్ పెట్టి రన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఏమొస్తుంది చూసారా, G అనేది రిపీట్ అవుతుంది వాల్యూని రిమూవ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఒకవేళ ఇలా కాదు నాకు అన్నీ కన్సిడర్ చేయాలనుకుంటే అగైన్ నా ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా 2 లోవర్ ఆర్ 2 అప్పర్కి అయితే కన్సిడర్ చేసుకుంటే ఈ స్ట్రింగ్ని ఏది వస్తే అది ఆటోమేటిక్గా కంప్లీట్గా లోవర్లో కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ రిపీటెడ్గా ఉన్న G అని ఉండొచ్చు, ఏమన్నా సరే క్యాపిటల్ G ఉన్నా స్మాల్ G ఉన్నా అది రిమూవ్ చేసి మనకి GOLE అని చూపిస్తుంది. సో వెరీ సింపుల్ లాజిక్ తో ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ 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 సింపుల్ లాజిక్. ఏం లేదు, మనం జస్ట్ ఒక ఫర్ ఈచ్ లూప్లో ఇచ్చిన స్ట్రింగ్ని రీడ్ చేస్తాం. క్యారెక్టర్ వైజ్గా ఇండెక్స్ ఆఫ్
అని చెప్పి ఈ క్యారెక్టర్ని ప్రొవైడ్ చేసి -1 అయితే దాన్ని అసైన్ చేస్తున్నాం అవుట్పుట్. ఒకవేళ ఆల్రెడీ ఉందంటే ఇఫ్ కండిషన్ ఫెయిల్ అవుతుంది. ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు మీకు ఒక ఫరీస్లో ఎలా ఉంటుందో రన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ క్యాపిటల్ జీ తీసుకుంటుంది. లెటర్ వచ్చి జీ వచ్చింది. అవుట్పుట్ అని గుర్తు ఉంది. వచ్చింది ఎందుకంటే స్మాల్ జీ చూపిస్తుంది. ఆల్రెడీ ఇక్కడ మనం లోవర్ కన్వర్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఓ సేమ్ ఫస్ట్ టైం వచ్చింది. ఫెయిల్ అయింది ఎందుకంటే ఈ ఓ అనేది రిపీట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ అది ఉంది. సో అవుట్పుట్ ఆఫ్ ఇండెక్స్ ఇవన్నీ లేకపోతే మనకి -1 కింద చూపిస్తుంది. ఆల్రెడీ ఇక్కడ జీఓలోని ఓ అన్నది ఇక్కడ సి అన్నది మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఫెయిల్ అయింది కేసు. సో ఇఫ్ కండిషన్ అనేది బయటకు వచ్చి నెక్స్ట్ వాల్యూకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఏంటి ఇంకో జీ. సో ఇంకో జీ కూడా ఈ కేసులో కూడా ఫెయిల్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ అవుట్పుట్లోని మనకి జీవో ఉంది. ఇండెక్స్ ఆఫ్ ఏంటి జీని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఇఫ్ కండిషన్ కూడా ఫెయిల్ అయింది. కంటిన్యూ వచ్చింది. ఫ్రెండ్స్ వెరీ సింపుల్ అది మీకు అర్థమైంది.